ఇచ్చిని అన్న టైంకి వేస్తలేడు. వస్తుంది గవే 2000 ఎక్కువ చేస్తానన్నాడు, ఎక్కువ చేయలేదు. ఇంట్లో పిల్లలకు 18 ఏళ్ళ పిల్లలకు 2500 ఇస్తానన్నాడు, ఇయ్యలేదు. బంగారం పెడతా తులం బంగారం పిల్లల పెళ్లి అయితే అంటే అది ఇయ్యలేదు. ఇది గాసు కూడా తక్కువ చేస్తా అన్నాడు, చేయలేదు. 500లకు గాసు లేదు, మన్ను లేదు. ఆ చిన్న బుడ్లు ఇస్తానంటే ఎవడు మెచ్చలే. ఆ చిన్న బుడ్లు నెలకు 2 అవుతాయి. అవి నెలకు 2 అవుతాయి. అవి ఎట్లా అవి ఎందుకని అంటే అవి పాత గాజులే నడుస్తున్నాయి. దానికి ఇంకా 50 రూపాయలు పెంచిండు, 50 పెంచిండు. మళ్ళీ పిరి బస్ అని పెట్టిండు. అందులో కూకుండా నీకే నా సొంటిది అయితే అందులోనే సావాలి. అట్లా పిరి బస్సు పెట్టిండు. మళ్ళీ ఎక్స్ప్రెస్ ఎక్కిపోదా అంటే దానికి పైసలు ఎక్కువ చేసిండు. ఆ పిరి బస్సు అనుసరమే లేదు. 10 రూపాయలు తక్కువ చేస్తాడు. ఆయన ముఖం చేస్తాడు, మీరు మళ్ళీ ఓట్లయితే సరిపోద్ది అంటాడు. మీరు వేస్తారా మహిళలు ఓట్లట? ఊళ్ళోళ్ళు నన్ను గెలిపించిరని ఊళ్ళోళ్ళకు సన్న బియ్యం ఫస్ట్ నెల ఇచ్చిండు, ఒక సెకండ్ ఇచ్చిండు. సెకండ్ ఇస్తే అది గడక లెక్క పాడైంది. ఆ బియ్యం తింటలేమో ఏం లేదు. ఇంకా దొడ్డు బియ్యం అన్నప్పుడు నయం ఉండే. మళ్ళీ మీరు మహిళలు ఓటైతే గెలుతారట, మీరు వేస్తారా? మేము వేయం, ఆయనకు ఓటే వేయం. ఎందుకట? అప్పుడు కూడా వేయలేదు. అంతేనా? అప్పుడు కూడా వేయలే మేము. మరి ఆయన ఎక్కడికి పోయినా వేసిన వాళ్ళు ఎత్తేనే గెలిచిండు. అది కాదు, ఇప్పుడు ఆయన ఏమంటాడంటే నేను ఎక్కడికి పోయినా నన్ను దొంగ లెక్క చూస్తారంటాడు. అంటే మరి అట్లనే చూస్తారు. ఎందుకు? నీళ్లు కూడా కరెంట్ కూడా తీస్తాడు. ఎందుకు చూస్తారు మరి ఆయన నన్ను దొంగ లెక్క? ఆయన మంచిగా చేసినాక ఎందుకన్నాడు? పెయిన్ అయినా ఎందుకు అది తిన్నాడు చేసిండు. పెయిన్ ఎందుకు అది చేస్తున్నావు కేసీఆర్? ఆయన తిన్నాడు చేసిండు, ఎందుకు అది చేస్తారు చెప్పు లోకం? అంతేనా? ఎట్లున్నది మొత్తానికి రేవంత్ రెడ్డి వచ్చినాక మీ పరిస్థితి? మంచిగా లేదు నాన్న. అంతేనా? మంచిగా లేదు, ఇబ్బంది ఉంది. ఇబ్బంది ఉన్నది, చెత్త సాఫ్ చేస్తలేరు, నీళ్లు లేవు మార్కెట్ లో, ఇబ్బంది ఉంది.